హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎంటి చింతాకు పొడి చేసుకోబోతున్నాం. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ చింతాకు పొడి ఇప్పుడు రైనింగ్ సీజన్ కదా ఫ్రెండ్స్, అందరికీ జ్వరాలు, కోల్డ్, దగ్గు అవుతూ ఉంటుంది. ఈ చింతాకు పొడి చేసుకొని తింటే చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో ఈ పొడి వేసుకొని తింటే చాలా తినబుద్ధి అవుతుంది. అన్నం చాలా ఇష్టంగా తింటాం. అన్నం ఇంగ్రీడియంట్స్ అంతా వేసుకొని కొంచెం దోరగా వేయించి పొడి చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవన్నీ వేసుకుంటే బాడీకి చాలా హెల్తీ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మేకింగ్ ప్రాసెస్లోకి వెళ్దాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని సిమ్లో పెట్టుకోవాలి. మంట అన్ని సిమ్లో వేపుకుంటే బాగా టేస్టీగా వస్తుంది పొడి. ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఒక స్పూన్ శనగపాయలు వేసుకుందాం ఫ్రెండ్స్. ఇవి సిమ్లోనే దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేయించుకొని పక్కన తీసుకోవాలి. ఇందులోనే ఒక స్పూన్ మినపప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. వీటిని కూడా సిమ్లో దోరగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. మినపప్పు వేగిపోయింది, తీసి పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక స్పూన్ ధనియాలు వేసుకొని వేపుకుందాం. ఈ ఐటమ్స్ అన్నీ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే ఈ పొడి బాగా రుచికరంగా వస్తుంది ఫ్రెండ్స్. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. జీలకర్రని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం ఫ్రెండ్స్. 3 కొమ్మలు, ఒక 3 కొమ్మలు కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి ఫ్రెండ్స్. వేయించుకుంటే చాలా టేస్టీగా వస్తుంది పొడి. చూడండి ఫ్రెండ్స్, కొంచెం ఆయిల్ వేసి 1 కప్పు ఎండుమిరపకాయలు తీసుకుందాం ఫ్రెండ్స్. వీటిని కూడా దూరగా వేయించుకుందాం. ఇలా దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఎండి చింతాకు వేసి వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇలా దోరగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఎండిన చింతాకు చూడండి ఫ్రెండ్స్, ఇలా దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇవి చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఒక్కొక్కటిగా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ ధనియాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు గ్రైండ్ చేసుకుందాం ఫ్రెండ్స్. అప్పుడే పిండి మెత్తగా వస్తుంది. ఇందులోనే కల్లుప్పు వేసుకుందాం ఫ్రెండ్స్, 1 స్పూన్. చూడండి ఫ్రెండ్స్, ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఇందులోనే మినపప్పు, శనగపప్పు వేసి గ్రైండ్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో వేయించిన చింతాకు ఆకుని వేసుకుందాం. చింతాకుని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా చింతాకు వేసి ఇలా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ అయిపోయింది. వావ్, మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. ఇందులోనే ఒక 10-12 వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాం. ఈ వెల్లుల్లి రెబ్బలను ఒక్క ముక్క గ్రైండ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఎండి చింతాకు పొడి రెడీ అయిపోయింది. దీన్ని నేను ఒక ప్లేట్లోకి తీసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, చింతాకు పొడి రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, చింతాకు పొడి రెడీ అయిపోయింది. దీన్ని మనం వేడి వేడి అన్నంలో వేసుకొని ఎలా ఉందో దీన్ని టేస్ట్ చేసి చెప్తాను. ఫ్రెండ్స్, ఇందులో కొంచెం నెయ్యి వేసుకుందాం. ఫ్రెండ్స్, నెయ్యి వేసుకొని ఈ పొడితో తింటే అమృతం ఫ్రెండ్స్. అదిరిపోయింది, చాలా బాగుంది. మీరు ఇంట్లో ట్రై చేసుకొని తిని చూసి చెప్పండి, మాకు కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్. పప్పు, అన్నము, పొడి, నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్.